సర్వోన్నతుడకు మా పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మా మధ్య సంచరిస్తూ కీర్తన ద్వారా వాయిద్యముల ద్వారా మహిమ పొందిన దేవుడు, మీ కీర్తన ధ్యానం చేయడానికి సహాయం చేసిన దేవుడు, మీకు మహిమకరంగా మా వినికిల్లో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ సన్నిధిలో కూడిన మేము ప్రభువా చదవబడిన లేఖనాన్ని ధ్యానం చేసుకుంటూ సహాయం చేసి మీ జ్ఞానాన్ని మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని నేను మహిమపరచుకుంటానికి కృప చూపండి. దుష్టుని ప్రతిక్రియను లయపరచండి, నెమ్మదిచ్చి బలపరచండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు ఒకానొక సమయమందు ఆయన బోధ చేస్తుండగా ప్రజలు ఆయన వెంబడిస్తున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన వెంబడిస్తున్న విధానములో ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి అనేక మంది వస్తున్నారంటండి. ఇక్కడ సమస్తమైన సుంకరులను పాపులను వస్తున్నారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే వారిని చేర్చుకుంటున్నాడు, వారితో కూడా భోజనం చేస్తున్నాడు అని పరిసయ్యులను శాస్త్రులను సనుక్కోవటం మొదలుపెట్టారంటండి. ప్రభువైన యేసుక్రీస్తు యూదుడు, ధర్మశాస్త్రము ఆయన ఉంది, నిష్టగల తెగలో నుంచి వచ్చినవాడు. అయితే ఆయన ఎవరిని చేర్చుకుంటున్నాడు, ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాడు అంటే సుంకరులు, పాపులు. సుంకరులు అంటే వీడు యూదులే, కానీ రోమా ప్రభుత్వ కాలములో ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకొని సుంకపు వసూలు చేసి గవర్నమెంట్ కొంత ఇచ్చి ప్రభుత్వానికి కొంత తాను తీసుకునేవారు. తక్కువకేమో గవర్నమెంట్ దగ్గర తీసుకునేవారు, ప్రజల దగ్గర ఎక్కువ వసూలు చేసేవారు. ఇంటి పన్నులు, నీటి పన్నులు, కుళాయి పన్నులు, లైబ్రరీ పన్నులు, రోడ్డు పన్నులు, తల పన్నులు, కాలి పన్నులు అన్నీ రకరకాలుగా పన్నులేసి అధికంగా వసూలు చేసి వాళ్ళ దగ్గర ఇబ్బందులు పెట్టి సమకూర్చుకునేవారు ఈ సుంకరులు. వీళ్ళని యూదులు ఏం చేశారంటే పాపులుగానే, అన్యజనులుగానే చూస్తున్నారు. వీళ్ళు యూదులే కానీ మరి ఇలాగ బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళని అలాగ చూసేవారు. పాపులు, వీళ్ళు అన్యజనులు కాబట్టి వీళ్ళందరూ వస్తుంటే ప్రభు చేర్చుకుని వారితో కలిసి భోజనం చేస్తుంటే యూదుడై ఉండి, మతనిష్ట కలిగిన వాడై ఉండి, ధర్మశాస్త్రం కలిగిన వాడై ఉండి, అన్యజనులతో ఇలాంటి పనికి మాలిన సుంకరులతో కలిసి
భోంచేస్తున్నాడు, తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు. అందుకు ప్రభువు ఏం చేశాడంటే ఒక ఉపమానం చెప్పాడు. ఏమని? ఆగుతాడు 4వ వచనం. మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉన్నగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెదక వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, పరలోకమందు ఏం కలగాలంట? ఎక్కువ సంతోషం కలగాలంట. పరలోకంలో ఎవరికి కలగాలి? ప్రభు చెప్పారు, ప్రార్థన చేసి పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి రా అని చెప్పి. పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవునికి ఏం కలగాలంటే ఎక్కువ సంతోషము కలగాలి. ఎవరి ద్వారా? మానవులను ద్వారా. ఆదిలోనే మానవుల విషయంలో దేవుడు ఒక సంతోషాన్ని పొందాలని, ఆనందం పొందాలని, మానవులను సృజించాలని ఉద్దేశించి సమస్త సృష్టిని చేశాడు. హల్లెలూయా. సమస్త సృష్టి ఎవరి కోసం? మనుషుల కోసమే, మానవుల కోసమే. అంత చేసి సృష్టి అంతా ఎలాగుందంట? చాలా బాగుంది. బాగుంది 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 అని చెప్పుకుంటూ వస్తూ చివరికి ఏమన్నాడంటే అంతా చాలా బాగుంది అన్నాడు. ఇప్పుడు ఈ బాగుగా ఉన్న దానిని ఎవరికి ఇవ్వాలని? మానవునికి ఇవ్వాలని. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే మానవులను సృజించాడు. ఎట్లా సృజించాడు? తన పోలిక చొప్పున తన స్వరూపమున ఆయన సృజించాడు. తన పోలిక చొప్పున స్వరూపము చొప్పున సృజించబడిన మానవుడు ఎట్లా నడుచుకుంటున్నాడు? తన పోలిక చొప్పున తన స్వరూపమందు తన స్వభావమందు నడుచుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మాది మనుషులను చూసి, లేక ఆది మానవులను చూసి, లేక ఆదాము అవ్వలను చూసి దేవుడు ఏం చేసి ఉంటాడు? ఎంత సంతోషిస్తున్నాడు! ఆ సంతోషముతో పరలోకం నుంచి పరుగున వచ్చేస్తున్నాడు. ఎప్పుడు? ప్రతి చల్లపూట సాయంకాల సమయమందు తన బిడ్డలతో కూడా కలిసి ఆనందిస్తూ ముచ్చటిస్తూ మరి వారి యొక్క ప్రవర్తనను చూసి సంతోషిస్తూ ఉంటున్న పరిస్థితులు అప్పటి పరిస్థితులు. ఈ మధ్య సాతానుడు ఏం చేశాడంటే ఆ స్వభావాన్ని పాడు చేసేసాడు. దేవుని స్వభావాన్ని పాడు చేసేసాడు. మానవులలో ఉన్న స్వభావం పాడైపోయింది, మనస్సు పాడైపోయింది. ఇప్పుడు దేవుడు చూస్తే, మనుషులను చూస్తే ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. మీ పిల్లలు ఉన్నారు, చక్కగా మీ మాట వింటున్నారు, చక్కగా చదువుకుంటున్నారు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు, చెప్పిన మాటల్లో వింటున్నారు. అప్పుడు మీరు ఎలా ఉంటారు? అబ్బో ఎంత సంతోషమో! గడ్డాలు వచ్చాయి, మీసాలు వచ్చాయి, బడికి వెళ్ళరా అంటే నీకేంటి ఇప్పుడు? నేను వెళ్తాలే, నాకు తెలియదా? ఇప్పుడు ఎదురు తిరగడం ప్రారంభించాను. అప్పుడు ఎలా ఉంటుంది? ఎంత బాధ! అప్పుడేమో మీ ఇష్ట ప్రకారం నడుచుకున్నారు, ఇప్పుడేమో మా ఇష్టం. ఏమని? అట్లాగే ఈ ఆది మానవుల పరిస్థితి అయిపోయింది.
అక్కడి నుంచి ఇప్పటి వరకు కడవరి కాలం వరకు చూసినట్లు మనుషులందరి యొక్క ప్రవర్తన, నడవడిక, లేక స్వభావం, లేక మనస్సు ఏమైపోయింది? పాడైపోయింది. ఇలాంటి స్వభావాన్ని, మనస్సును చూసిన దేవుడు, లేక హృదయాన్ని చూసిన దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు, ఎంతగా నొచ్చుకుంటున్నాడు. అయ్యో, నా పిల్లలు ఇలాగ అయిపోయారే, ఎప్పటికీ వీళ్ళు మారుతారు, చేయవలసినంత చేశాను, ఇచ్చేవలసినంత కూడా ఇచ్చాను, సమకూర్చవలసినదంతా సమకూర్చి ఇచ్చాను, అంతా మంచిగా నేను చేస్తే ఇలాగ వీళ్ళు అయిపోయారే అని వేదన చెందుతూ ఆయా కాలమందు, ఆయా సమయములందు తన స్వరాన్ని మానవులకు వినిపిస్తూ మరి ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడుతూ వస్తున్నాడు యేసయ్య. అయితే వింటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. విన్నట్లుగా ఉంటున్నారు, వినని వారి వలె నడుచుకుంటున్నారు. ఇట్లా జరుగుతూ వచ్చింది. కడవరి కాలమందు మనలను పిలిచాడు. హల్లెలూయా. మనం ఏ గుంపులో ఉన్నాము? ఏ గుంపులో ఉన్నాము? పాపుల గుంపులో మనం ఉన్నాం. మన స్వభావము వేరైపోయింది, మన హృదయము వేరైపోయింది, మన మనస్సు మరొక విధంగా అయిపోయింది. ఇప్పుడు మన దగ్గరకు దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన దేవునిగా కాకుండా మనుషుని వలె ఆయన వచ్చాడు. అయితే పాపము లేనివాడుగా, దైవ స్వభావంలో మార్పు లేనివాడుగా, దైవ మనస్సు కలిగిన వాడిగా, సాత్వికుడిగా, దేన మనస్సు కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకోసం? మనలను మార్చుకుంటానికి. ఇప్పుడు మారితే దేవునికి ఎంత సంతోషం అంట. దాని గురించి మాట్లాడుతున్నా. ఎవరికైనా 100 గొర్రెలు ఉంటాయి, ఏ మనుషునికైనా 100 గొర్రెలు ఉంటే వాటిలో ఒక్కటే తప్పిపోయిందంటుంది. ఇప్పుడు 99ని అడవిలో విడిచిపెట్టేసి దొరుకు వరకు వెదకడా. దొరకటానికి, పట్టుకోవటానికి దొరుకుద్దని వెళ్ళాడంట, ఎతికాడంట, మొత్తానికి దొరికింది. దొరికిన దాన్ని ఏం చేశాడంట? భుజము మీద వేసుకుని ఇంటికి వచ్చి దేవునికి మహిమ కలుగుని. గొర్రె ఖరీదంతా చెప్పండి. గొర్రె ఖరీదంతా ఇప్పుడు మీరు ఎప్పుడు గొర్రెలు కొనలేదా? ఎంత 10 ఏళ్ళ? 10 ఏళ్ళు గొర్రె. ఇక్కడ స్నేహితులు, పొరుగువారు అందరినీ పిలిచి అందరికీ భోజనాలు పెడితే ఎంత అవుతుంది? మరి సంతోషం, ఊరికి సంతోషిస్తారు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళందరూ మరి భోజనాలు పెట్టి సంతోషపరుస్తారు. ఇప్పుడు వాళ్ళందరికీ సంతోషపరచడానికి భోజనాలు పెట్టి అందరికీ విందు చేస్తే ఎంత ఖరీదు అవుతుంది? మరి అప్పటికాలం మరి గొర్రెలు కావాలి, ఎడ్లు కావాలి, చెప్పలేండి, పశువులు కావాలి, ఇంకా ఎన్నెన్నో కావాలి. ఇప్పుడు ఆ ఖరీదు ఎక్కువ, ఈ ఖరీదు ఎక్కువ. అది ఎంతైనా ఖర్చు అయినా పర్వాలేదు, నా గొర్రె నాకు దొరికింది. అందు విషయమై ఎక్కువ సంతోషం. హల్లెలూయా. ఈ 99 గొర్రెలు ఇశ్రాయేలీలు అనుకుందాం, ఈ ఒక్క గొర్రె అన్యజనులు. కాబట్టి ఈ అన్యజనులమైన మనము, దైవ స్వభావాన్ని పోగొట్టుకున్న మనము, దైవ మనస్సును పోగొట్టుకున్న మనము మార్పు చెంది దేవుని వైపు తిరిగితే
అది ఎక్కువ సంతోషం అంటండి. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు గొప్ప సంతోషం. హల్లెలూయా. కనుక దేవునికి సంతోషకరంగా జీవించటానికి దేవుడు మనుషుల పట్ల ఎట్టి కార్యాలు చేస్తున్నాడో మనము గమనించి దేవునికి మహిమకరముగా మనము జీవించాలి. యోహాను సువార్తలోకి మనం వెళ్దాం. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయం మంచి నేను పెట్టామా బాటిల్ 8వ అధ్యాయం 44వ వచనం. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే 43 నుంచి చదువుకుందాం. చాలు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మానవులకు బోధ చేయటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన బోధ చేస్తుంటే ఆ బోధను గ్రహించటం లేదంటండి, అర్థం చేసుకోవటం లేదంట. రెండవది, ఆయన బోధను వినటం లేదు. ఒక పరిస్థితి అసలు వినే పరిస్థితి లేదు, మరొక పరిస్థితి విన్నా గ్రహించే పరిస్థితి లేదు, మరొక పరిస్థితి గ్రహించిన మారే పరిస్థితి లేదు. ఎందుకని? వీళ్ళు ఏమైపోయారంటే, ఏ సంబంధులైపోయారంటే అపవాది సంబంధులైపోయారు, సాతాను సంబంధులైపోయారు. ఏ సంబంధులు? దేవుని సంబంధులు. దేవుని సంబంధులు అపవాది సంబంధులయ్యారు. దేవుడు తండ్రి అయితే తండ్రి అయిన దేవుని యొక్క పిల్లలు అపవాదిని తండ్రి అని, అపవాదిని ప్రేమిస్తూ సాతానుని ప్రేమిస్తూ అపవాది పిల్లలుగా అపవాది యొక్క స్వభావాన్ని కలిగి నడుచుకుంటున్నారంటండి. మరి దేవుని పిల్లలు అయితే దేవుని యొక్క స్వభావము ఏమైంది? మారిపోయింది. దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నా ఒక పక్కన వినని పరిస్థితి, విన్నా అర్థం చేసుకొని పరిస్థితి. దాన్ని ఏమంటామంటే, పిల్లలకు అప్పుడప్పుడు చెప్తాం, చెప్తే వాళ్ళు ఏం చేస్తారంట చెప్పండి? ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారంట. డైరెక్ట్ వెళ్ళిపోద్ది అన్నమాట. మరి అది ఎక్కడికి పోవాలా? హృదయంలోనికి పోవాలి, మనస్సులోకి పోవాలి, బ్రెయిన్లో ముద్ర పడిపోవాలి. అప్పుడు మార్పుతో చెప్పిన మాట వింటారు. ఒక పాట Amen.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుకుందాం. చదవం. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కాబట్టి మనం ఏ స్వభావాన్ని కలిగి ఉండాలంట? నవీన స్వభావాన్ని కలిగి ఉండాలి, నూతన స్వభావము కలిగి ఉండాలి. ఇది దేని వలన వస్తుంది? దేని వలన వస్తుంది? అది దేని వలన వస్తుంది? నవీన స్వభావం ఎట్లా వస్తుంది? ఏమండి, బట్టల మురికి ఎట్లా పోద్ది? సరిపెద్ద పోద్ది. నవీన స్వభావం ఎట్లా పోద్ది? ఎట్లా పోద్ది కాదు, ఎట్లా వస్తుంది? దేవుని వాక్యము వినుట వలన మనకు విశ్వాసము కలుగుతుంది. ఎప్పుడైతే మనం విశ్వాసము కలిగి ఉంటామో మన జీవితంలో మార్పులు వచ్చేస్తాయి. అందుకనే దేవుని వాక్యాన్ని గతకాలం ముందు వినలేదు, విన్నా అర్థం చేసుకోలేదు, అయినా దేవుడు విడిచిపెట్టలేదు. విన్న వాక్యము మనలో క్రియ చేసుకుంటూ తగిన కాలం ముందు మనలో మార్పు తీసుకొని వచ్చింది. ఇప్పుడు మన స్వభావము మారింది. హల్లెలూయా. మారిన స్వభావము మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఏముంటుంది? ఫలితం ఉంటుందా? ఫలితం ఉంటుంది. మారని మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉండదు. కాబట్టి మారాలి. ఎవరి మనసు? నీ మనసు. నా మనసు మారింది, నీ మనసు అని పాడుకుంటాం. కాబట్టి ఇక్కడ మన స్వభావము మారాలి. మన స్వభావము మారటానికి దేవుని ఒక్క వాక్యము తప్ప ఏది మన స్వభావాన్ని మార్చలేదు. అందుకని దేవుడు తన వాక్చేత మనతో మాట్లాడుతూ మనం నడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన మధ్య సహవాసం చేస్తూ, లేక మానవుల మధ్య సహవాసం చేస్తూ, మానవుతో మాట్లాడుతూ, మానవ యొక్క స్వభావం మారితే అతనికి సంతోషం కలుగుతుందని తరచుగా తన వాక్యము చేత మనుషులతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనము ఇప్పుడు ఏ స్వభావంలోనికి రావాలి? మారిన స్వభావంలో, మన దేవుని స్వభావంలో మనం రావాలి. అందుకని ఒక్కసారే మనకి హఠాత్తుగా రాదు. మరి ఏం చేయాలండి? కొద్ది కొద్దిగా మార్పు మనలో రావాలి. ఎట్లా వస్తుంది? దేవుని యొక్క వాక్యము ద్వారా. ఎందుకని మనం దేవుని వాక్యాన్ని ఎలాంటి వినాలని పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి? ఎందుకు దేవుడు ఇంత శ్రద్ధ తీసుకొని మనుషులతో మాట్లాడుతున్నాడు? నీతో, నాతో, మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? మన స్వభావం పూర్తిగా ఏం చేయాలంట? మారిపోవాలి. దేవుడు మనకు తండ్రి అయినప్పుడు తండ్రి యొక్క స్వభావము మనలో కనిపించాలి. కాబట్టి తల్లిదండ్రులకో, తాత ముత్తోళ్ళకో గజ్జి ఉందనుకోండి, అదేమవుతుంది? పిల్లలకు వస్తుంది, రాదా? పిల్లలకు వస్తుంది. షుగర్ వాళ్ళకు ఉందనుకోండి, బిడ్డలకు రాదా? క్యాన్సర్ వాళ్ళకు ఉందనుకోండి, బిడ్డలకు రాదా? బిడ్డలకు రాకపోయినా బిడ్డలకైనా మొత్తానికి అక్కడి నుంచి వస్తుంది. అందుకని సిరి రాకపోయినా డాష్ వచ్చేస్తుంది అంట, వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసింది ఏ స్వభావము? ఆదాము కానించి అపవాది యొక్క స్వభావం మానవుల్లోనికి వచ్చేసింది. ఈ స్వభావం ఒక్కసారి మారదు. అందుకని రోజు కాస్త మార్చుకుంటూ వాక్యం చెప్పుకుంటూ మనల్ని ఏం చేస్తున్నాడంటే తన స్వభావంలోకి తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఈ స్వభావం అంతకంతకు దైవ స్వభావంలోనికి మార్చబడుతూ రావాలి. ఆ షైనింగ్ రావాలి. అలాగ రావటానికి అనుదినము దేవుడు మన పట్ల శ్రద్ధ చూపుతున్నాడు. హల్లెలూయా.
ఈ లోకంలో మనకు డబ్బులు దొరకట్లేదని డబ్బులు ఇవ్వటానికి రావట్లేదు, దుప్పట్లు మనం కొనుక్కోలేని వాళ్ళని దుప్పట్లు ఇవ్వటానికి రాలేదు, ఇంకేం రోగాలు తగ్గట్లేదని బాగు చేయటానికి ఈ లోకానికి రాలేదు. మన స్వభావాన్ని మార్చుకుని తన బిడ్డలుగా మనం చూసుకుంటూ సంతోషించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనం గమనించాలి. ఆ సంతోషించే విధానంలో మనలో మార్పు రావటానికి స్వస్థతలు వేస్తున్నాడు, దుప్పట్లు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, గోధుమలు ఇస్తున్నాడు, చెప్పండి, హాస్పిటల్ పెట్టిస్తున్నాడు, అన్నీ చేపిస్తున్నాడు. అందుని బట్టి ఏమండి, అందుని బట్టి. కాబట్టి తాత్కాలికమే, కానీ నిజమైన ఆ యొక్క విధానము దైవ స్వభావంలోనికి మనం రావాలి. హల్లెలూయా. అందు విషయం ఆయన చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుకున్నాం కదా, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. అయిపోయిందా? ఇంకా పై భాగం చదువుతుంది. 24 నుంచి చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మన అపవిత్రతనంతటిని ఆయన తీసివేసి ఏం చేస్తాడంట? మీ అపవిత్రత యావత్తు పోవునట్లు కింది భాగంలో మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసేస్తాను. అపవిత్రతను తీసేశాడు. రెండవది, నూతన హృదయాన్ని ఇచ్చాడు. మూడవది, నూతన స్వభావాన్ని కలుగచేశాడు. నాలుగవది, రాతి గుండె తీసేసి మాంసపు గుండె పెట్టాడు. ఆత్మను ఉంచి ఆయన కట్టడలను అనుసరించు వారిని గాను విధులను గైకొను వారిని గాను చేస్తున్నాడు. మీరు నా జనులయందును, నేను మీ దేవుడనయందును. చాలు. ఇదంటండి ఆయన చేసే పని. ఇక్కడ మనం చూసినట్లయితే నూతన హృదయము మనకిస్తున్నాడు. దీనినే మనస్సు అని అనుకోవచ్చు. మనకు మనస్సు మార్పు చేస్తున్నాడు. గతకాలపు మనస్సు ఎలాంటి మనస్సు? భూ సంబంధమైన వాటి యందే మన మనస్సు ఉంది గతకాలమందు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 12వ అధ్యాయము 16వ వచనం. చాలా దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మనం చదువుకుందాం. ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. రెండవది కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2, 3 వచనం.
ఆ, 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 ఆ. చాలు. ఒక్క మాట ఇక్కడ మనం చూడాలి. మరొకసారి చదువుకుందాం. మనస్సు ఎక్కడ పెట్టాలట? పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టాలి. ఎందుకని పైన ఉన్న వాటి మీదే మనస్సు పెట్టాలి? పైన ఏముంది అంటే పరలోకము. పైన పరలోకమందు మనకి ఏమున్నాయి అంటే మన జీవము పరలోకములో ఉందంటండి. ఎక్కడుంది? భూలోకంలో ఉందా, పరలోకంలో ఉందా? జీవము అంటే చెప్పండి, చాలాసార్లు చెప్పాను మీకు. ప్రాణము. మన ప్రాణం ఎక్కడుంది? మీలో లేదా? మీ ప్రాణం లేదా? ఉందా? నా ప్రాణం నాలో లేదు. మీ ప్రాణం మీలో ఉందా? మాయిల్ పకీర్ ప్రాణం ఎక్కడుంది? మాయిల్ పకీర్లో లేదా? మాయిల్ పకీర్లో లేదు. ప్రాణం ఎక్కడ ఉందంట? చిలకలో ఉంది. మాయిల్ పకీర్ని ఎవరు ఏం చేయలేరు. ఆ చిలకను పట్టుకుంటే కానీ దొరకలేదు. అట్లాగే మనం ఎవడన్నా పట్టుకోవాలి అంటే దాసాడంట యేసయ్య. పరలోకమందు దాసాడంట. దాసబడి ఉంది మన ప్రాణం. ఎవడు మన ప్రాణాన్ని తీయలేడు దేవుని యొక్క అనుమతి లేకుండా. హల్లెలూయా. కాబట్టి మన ప్రాణం అక్కడుంది కనుక ఇప్పుడు మన మనసంతా ఎక్కడ ఉండాలి? అక్కడే ఉండాలి. దేవుని వద్దే మనం ఉండాలి. మన మనసంతా దేవునితోనే ఉండాలి. మన మనసంతా దేవుని యొక్క ఏర్పాట్లతోనే ఉండాలి. భూ సంబంధమని వాటి యందు మన మనస్సు ఉంచకుడి. ఇప్పుడు ఎప్పుడైతే నూతన హృదయము, అదే నూతన మనస్సు మనకు వస్తుందో అప్పుడు భూ సంబంధమైన వాటి యందు మన మనస్సును ఉంచమంటండి. మరి అవసరం లేదా భూ సంబంధమైన వాటి మనకి? చెప్పండి. మనకు అవసరమే, కానీ మనసు ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. ఇది అవసరమే. ఒకవేళ ఇది లభించకపోయినా మనకేం ఇబ్బంది లేదు. పరలోకమందు మనకు జీవం ఉంది. హల్లెలూయా. అది క్రీస్తు దగ్గర ఉంది, దేవుని వద్ద ఉంది. అది దాచి పెట్టాడు, ఎవడు తీయడానికి వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి మనం అక్కడ ఉండాలి. మనకు స్వాస్యము అక్కడ ఉంది, మనకి ఇల్లు అక్కడ ఉంది, మన పట్టణం అక్కడ ఉంది. ఇంకోటి మనకు ముల్కి అంటే పరలోక వారసులం. మనకు ఒక వారసత్వం ఎక్కడుంది? పరలోకములో ఉంది. హల్లెలూయా. అంతా మనము పరలోక సంబంధమైన వ్యక్తులమే కానీ ఈ లోక సంబంధమైన వ్యక్తులము కాదు. అయినా బస్సు ఎక్కితే టికెట్ తీసుకోవాలి. మేము పరలోక పౌరులము, మా జీవం అక్కడ ఉంది, మేము టికెట్ ఏంటి అన్నామనుకోండి, ఈ డ్రైవర్ అబ్బాయి ఇదేనా మైండ్ పోయినాడు మాట్లాడుతున్నాడు, బస్ ఆఫర్ అంటాడు, దించేస్తాడు. మనం టికెట్ తీసుకోవాల్సిందే, పంచాయతీ పన్నులు కట్టాల్సిందే. మరి ఇక్కడ ఇల్లు మనకు అవసరమే. ఇవన్నీ తాత్కాలిక. ఇల్లు లేకపోయినా పర్వాలేదు, పంచాయతీకి పన్ను కట్టడానికి ఇల్లు లేకపోయినా పర్వాలేదు, కానీ పరలోకమందు మనకు మంచి ఇళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. దీనికన్నా ప్రాముఖ్యత మనం దానికి చూపాలి. దీనికి ఎంత కష్టపడుతున్నామో, శ్రమ పడుతున్నామో అంతకన్నా ఎక్కువగా, ఎన్నో రెట్లు ఎక్కువగా వాటిని స్వతంత్రించుకుంటానికి మనస్సు అక్కడ పెట్టాలి. హల్లెలూయా. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. హల్లెలూయా. మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఉంటే చెప్పండి, భూ సంబంధమైన వాటిని సమకూర్చుకుంటానికి మార్గం ఉంటుంది. పరలోక సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచితే వాటిని సంపాదించుకుంటానికి మార్గం ఉంటుంది. ఏది మంచి మార్గం? అది. ఇక్కడ మనకు ఇబ్బందులు వస్తాయి, అవి సంపాదించుకుంటానికి కూడా ఇబ్బందులు వస్తాయి. ఇవి సంపాదించుకుంటే కలిగే ఇబ్బందులను మనం ఎలాగ అనుభవిస్తున్నామో వాటిని సంపాదించుకుంటానికి ఎక్కువ ఇబ్బందులైనా పర్వాలేదు. హల్లెలూయా. మనసు అక్కడ పెట్టాలి.
మనసు మారాలి. హల్లెలూయా. అది హృదయం మారాలి. నూతన హృదయము చెప్పండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను. ఇప్పుడు స్వభావం కూడా ఏమైపోతుందంట? మనసు మారుతుంది, స్వభావం మారుతుంది. రూపము కాదు మనకు కావాల్సింది, రంగు కాదు మనకు కావాల్సింది, వేషం కాదు మనకు కావాల్సింది. మన మనస్సు మారాలి, మన చెప్పండి స్వభావము మారాలి, రెండు మారాలి. కనుక దేవుని ప్రజలమైన మనము ప్రభు అంటున్నాడు, గమనించినట్లయితే మీ హృదయం మార్చేస్తాను. ఏ హృదయం అంట? మీ హృదయము నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేస్తును. రాతి హృదయము మీలోంచి తీసేసి, రాతి హృదయం అంటే వారికి ఎంత రాతి హృదయమో ఏంటంట? ఇంట్లో జరపడ్డాడు, తల్లిదండ్రులు పేక్కోసేశాడు, భార్య పేక్కోసేశాడు, కొడుకులు పేక్కోసేశాడు, ఆఖరిన మంచం మీద ఉందంట, పాలు తాగి చంటిపిల్ల ఆ మెడకాయ కోసేశాడు, మెడకాయలన్నీ దండగట్టాడు, మెడలో వేసుకున్నాడు, ఈ మొండాలన్నింటినీ బ్యాగులో పెట్టాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అంటండి. వాడికి ఎన్ని గుండెలురా! ఎట్లాంటి గుండె ఆడిది? ఏం గుండె? రాతి గుండె. మన గుండె కరిగిపోతుంది మాటలు ఏంటంటే. అట్లాంటిదే గత కాలం ముందు మన జీవిత విధానం. ఎవరిని లెక్క చేయదు. ఆఫ్టర్ ఆల్ ఏమండి, ఇప్పుడు ఆ గుండెకాయని ఏం చేశాడంట? మాంసపు గుండెగా మార్చేశారు. దేవునికి మహిమ కలుగుతుంది. మాంసాన్ని వేడి చేస్తే ఏమవుతుంది? ఏం లేదు, ఎప్పుడు వండలేదా మీరు? కూర మాంసం కూర వాళ్ళకి కూర వండారు. మాంసం ఏటపోతా లేకపోతే చికెనా మటనా? ఏమండి, అబ్రహామా, ఇస్సాకా, యాకోబా? ఏమండి, అది కొంచెం వేడి తగలగానే కరిగిపోతుంది. రాతిని ఆ రాళ్ళు దాంట్లో వేసి వేడి చేస్తే టప టప మన మొహాలు పగలగొట్టారు. అట్టి హృదయము మారిపోయి మాంసపు హృదయాన్ని మనకిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకోటి ఏం చేస్తున్నాడంట? నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా నిబంధన గైకొన్న వారిని గాను మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మను దేవుడు మనలో ఉంచుతున్నాడు అంటండి. ఎప్పుడైతే దేవుని ఆత్మను దేవుడు మనలో ఉంచుతాడో, దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపించటం ప్రారంభిస్తాడు. గతకాలం మన ఆత్మ నడిపించింది. మన ఆత్మ వాతవేయబడిన మనస్సాక్షి కలిగింది. మన ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది. కానీ బ్రతికించి ఇప్పుడు దేవుడు తన ఆత్మను కూడా పంపించాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అంటే. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడతామో అప్పుడు మనం ఆయన కట్టడలను చెప్పండి విధులను గైకొని వారిగాను నడుచుకునే వారిని గాను మనము తీర్చిదిద్దబడతామంట. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? మన మనస్సు మారాలి, లేక హృదయము మారాలి, మన స్వభావం మారాలి. ఇందుని బట్టి దేవుని ఆత్మ మనలోనికి రావాలి. దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఎప్పుడైతే ఇలా చేస్తామో ఇప్పుడు దేవుడు మనల్ని చూసి ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అదే ఎంత సంతోషం! ఎంత సంతోషం అండి! మనకి కాదు, దేవునికి.
మనకైతే చెప్పనసక్యమైన మహిమాయుక్తమైన సంతోషం అనుకోండి, కానీ దేవునికి ఎంత గొప్ప సంతోషమో. ఒకానొక సమయం ముందు మనం తీసుకెళ్తాడు, ఆయన వస్తాడు మన కోసం. ఆయన వచ్చి మనందరినీ తీసుకుని పోతాడు. ఆయన మన ముందు ఉంటాడు. దేవతలందరూ ఆయన చూసి ఎట్లా నోరు తెరిచి చూస్తూ ఉంటారు. ఆయన ఏం మాట్లాడకుండా మనం తీసుకెళ్తాడు. ప్రభు ఏంటి ఈ జనమంతా, ఈ గుంపంతా ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు అంటే, నా రక్తము చేత తమ వస్త్రాలను ఉతుక్కుని పరిశుద్ధపరచబడి నా స్వభావాన్ని పోలికను కలిగి వారు నడుచుకున్నవారు అని మనల్ని గురించి సాక్ష్యం ఇస్తారంట. అప్పుడు పరలోకమందు ఉన్న దేవదూతలందరూ చాలెట్టు కొట్టేస్తారు. ఎవరికి? మనకే. ఎందుకని? ఇంత గొప్ప దేవుని ప్రజలు, దేవుని కుమారులు, సంపూర్ణ పురుషత్వం కలిగిన వారు, దేవుని కుమారులుగా ఆ స్వభావాన్ని, ఆ పోలికను కలిగి నడుచుకున్నవారు. ఆ స్వభావాన్ని బట్టి నడుచుకుంటుంటే ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో వేదనకరమైన పరిస్థితులు కలిగాయి, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అవమానాలు పడ్డారు, నిందలు పడ్డారు, తృణీకరించబడ్డారు. అయినను దేవుని యొక్క స్వభావాన్ని వీళ్ళు పోగొట్టుకోలేదు, ఆయన మనస్సును వీళ్ళు పోగొట్టుకోలేదు, కలిగి ఉన్నారని. ఎంత గొప్ప ప్రజలు అనుకొని మనం చూసి ఆశ్చర్యపడతారంట. అట్లా చేద్దామా? చెప్పండి చేద్దామా? అట్లా నడుచుకుందాం. దేవునికి మహిమ కలగాలి. ఇందాక చదివాం, ఎక్కడ? రోమీలకు రాసిన పత్రిక. గుర్తుందా? ఇక్కడ మనం చూసినట్లయితే ఒకరితో ఒకరు మనస్సు కలవాలి. ఏ మతములో నుంచో మనం వచ్చాం, ఏ కులాలలో నుంచో మనం వచ్చాం, ఏ సాంప్రదాయాలు పద్ధతుల్లోనో మనం ఉండి వచ్చాము, వివిధమైన మనస్తత్వాలతో మనం వచ్చాము. కానీ ఇప్పుడు మనమందరము ఒకటి చేయబడ్డాం. ఇప్పుడు అందరి మనసు ఏమైపోవాలి? ఒకటి అవ్వాలి. కనుక ఒకటి కాకపోతే ఏమవుతుంది? ఒకటి కాకపోతే, మనసు కాకపోతే, ఒకటి మనసు కాకపోతే అప్పుడు ఒకటి లాగరా అంటే ఒకడేమో నెట్టేయరా అంటాడు, ఒకడు ఆగరా అంటే కాదురా వద్దురా అని అంటాడు. ఏమైపోతుంది? ఒకనొక సమయం ఉంది, చాలాసార్లు విన్నాంలేమో, పక్షులు తాము ఉన్న స్థలములో నుంచి చాలా మైళ్ళు, 100 మైళ్ళు ప్రయాణం చేసి ఆహారాన్ని సమకూర్చుకొని తిని మళ్ళీ వస్తాయి. మళ్ళీ తెచ్చుకో ఆహారం, వస్తా తినేసి వచ్చేస్తాయి. మళ్ళీ రెండవ రోజున మళ్ళీ పోతాయి. రోజు వాటికి అదే పని. మనకైతే తెచ్చుకొని గుట్టో పెట్టుకుంటాం సంవత్సరాలకి. కానీ వాటికి అలా కాదు, ఏ రోజుకి ఆ రోజే తినేసి వచ్చేస్తాయి. ఒక రోజున పొద్దున్నే పోతుంటే కొద్ది దూరం పోగానే మంచి ఆహారము భూమి మీద కనిపించిందంట. 100 మైళ్ళు మనం పోవాల్సిన పని ఏంటి? ఇక్కడే తిందాం, ఇక్కడే చక్కగా ఇక్కడి నుంచి తినింటికి పోదాం అని అంటే కొన్నేమని, అబ్బాయి రోజు ఇక్కడ లేదు, ఇలాంటి ఆహారం మనకు దొరికేది కాదు, ఈ రోజున ఏదో దొరికిందంటే ఏదో ఉంది, కాబట్టి మన పొద్దు వెళ్ళిపోదామని అంటే కొన్ని. అట్ట కాదు ఇట్ట కాదని మొత్తానికి ఏం చేసిందంటే అన్నీ కలిసి దిగేసాయంట. దిగితే సీదా ఏముందంటే అక్కడ వేటగాడు ఏం చేశాడంటే గింజలేసి వల బందేశాడు. మొత్తం పక్షులన్నీ ఎక్కడ పడిపోయినాయి? వలలో పడిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? పడంగానే ఆడు నిదానంగా రాడు, పరిగెత్తుకొస్తాడు, ఎక్కడున్నాడో అక్కడి నుంచి పరిగెత్తుకొస్తుంటే ఇవన్నీ చూశాయి. మీరేం మాట్లాడద్దు, అందరం అనండి, ఒక్కసారి ఎగిరిపోదాం. అందరూ మనసు కలిసి ఒక్కసారి రెక్కలు విప్పి ఎగిరిని అంటండి. మొత్తం వలతో కూడా లేచిపోయింది. వలతో కూడా లేచిపోతే పోయి ఒక అడవిలో దిగేసింది అంట.
అక్కడ ఎవరు ఉన్నారంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడంట. ఆయన మూషికం ఎలికిగా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, మొత్తం బంధకాలన్నీ కొట్టేశాడు. ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. హల్లెలూయా. ఆ మనస్సు ఏక మనస్సు లేకపోతే కొన్ని ఎగరటానికి కొన్ని ఉండటానికి ఉద్దేశిస్తే ఏమయ్యాయి, మొత్తం చిక్కుబడేవి, అన్నీ చచ్చాయి. ఏమండి? అట్లాగే దేవుని ప్రజలమైన మన మనస్సులు, అందరి మనస్సులు కలవాలి. హల్లెలూయా. అందరి మనస్సులు కలవకపోతే ఏమండి? మీ బట్టలు ఉన్నాయి కదా, నా బట్టలు ఉన్నాయి, అందరి బట్టలు ఉన్నాయా? ఒకసారి చూసుకోండి. నల్ల రంగు, తెల్ల రంగు, ఎర్ర రంగు, పచ్చ రంగు అన్ని దారాలు కలిపి చేశాడు, ఒక్కటే వస్త్రం అయిపోయింది. అవునా? అబ్బాయి నాకు అంటుకోమని, నువ్వు ఎడంగా ఉండు అని నల్లదారం ఎర్రదారం రెండు గొడవ పడి అనుకోండి, అప్పుడేమవుతుంది? ఒకటిగా నేతలో కలవటం సాధ్యం కాదు. అట్లే మన జీవిత విధానంలో అందరి మనస్సులు కలిసి ఎట్లా ఉండాలంట? ఒక్కటే మనస్సుగా ఉండాలంటండి. ఒక్కటే మనస్సుగా ఉండాలంట. అది అసాధ్యమే కానీ సాధ్యం. కనుక దేని ద్వారా సాధ్యం మనకి? వాక్యము ద్వారా. మనస్సు మారటానికి, మనస్సు ఒకటై ఉండటానికి, నడవడిక స్వభావము ఒకటిగా ఉండటానికి అంతటికీ కారణం ఏమిటంటే దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క బోధ. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము ద్వారా మనం ఎలాగుంటామంట? అలాగ మనం మార్పు చెందుతూ మనం నడుచుకుంటుంటే దేవునికి ఎలా ఉంటుంది? ఎంత సంతోషము. మనకు సంతోషం వచ్చిందనుకోండి, బాగా సంతోషం వచ్చిందనుకోండి, అప్పుడేం చేస్తాం? బాగా సంతోషంగా ఉన్నాడు, స్తోత్రం చెప్పండి. లేదా? సంతోషం లేదా? సంతోషంగా ఉంటే పొద్దున్నే ఇంట్లో వాళ్ళని మార్కెట్కి పంపించి మంచిది మటనా, చికెనా, రొయ్యలా, ఏంటి ఎంత సంతోషమో. ఏంటి కథ? అబ్బాయి రిజల్ట్ వచ్చేసింది, మంచి పాస్ అయ్యాడంట. అబ్బాయి ఎంత సంతోషమో. మీ వాళ్ళు ఏమనుకోవాలి? ఏంటంటే అట్టాగున్నాము, ఏమైంది? అమ్మాయి శాతపాలలో పడిపోయింది. ఎంత సంతోషం? బాధ అయిపోయింది. ఏమన్నా ఉంటుందా? తొందరగా వెళ్ళండి, మార్కెట్కి వెళ్ళండి, కూర అయిపోతుందేమో అంటదా? అని ఇంకే కూర నాయన, ఇంకా ఈ బాధ మనకు సరిపోయింది అంటే ఎంత సంతోషమో. దేవునికి సంతోషం వస్తే మన విషయంలో ఎన్ని ఏర్పాట్లు చేస్తాడు. రాజుగారికి సంతోషం వస్తే ఎన్ని బహుమానాలు